అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మీరు చెప్పాలా, ఈ ప్రభుత్వం ఈరోజు మీరు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది జూన్ 12వ తారీఖు అనుకుంటా, 2024 సంవత్సరం జూన్ 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు కొత్త లిక్కర్ పాలసీ వచ్చినంత వరకు పాత స్కీమ్ అమలైంది కదా. దీంట్లో ఏమైనా మీకు డౌట్ ఉందా? పాత స్కీమే అమలైనప్పుడు, అంతకుముందు అవినీతి జరిగినప్పుడు, ఆ 5.5-6 నెలల పాటు జరిగినటువంటి ఆ యొక్క లిక్కర్ ట్రాన్సాక్షన్స్లో ఎంత డబ్బులు ముడుపులు నీకు ముట్టినాయి? యూ కమ్అవుట్. పాత దాంట్లో లోపాభీష్టంగా ఉంటే, పాత దాంట్లో అన్యాయం జరిగింటే, మరి అదే పద్ధతి నువ్వు కొనసాగించినప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు కొత్త పాలసీ వచ్చినంత వరకు నువ్వు అదే పద్ధతిని కొనసాగించినప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు నీకు ముడుపులు వచ్చినాయని నువ్వు ఇప్పుడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పాలా? డిఫాక్టో తెర వెనుకున్నటువంటి ముఖ్యమంత్రి లోకేష్ చెప్పాలి ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. మరి నీ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో వితండ వాదనలు. డబ్బులంతా కలెక్ట్ చేసుకున్నారంట. డబ్బులంతా కలెక్ట్ చేసుకొని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అప్పచెప్పినారు. వాళ్ళ పత్రికలో రాసినటువంటి, వాళ్ళ పత్రికలు ఉన్నాయని చెప్పి పత్రికలు అని చెప్పాలనో వాళ్ళు ఏమని చెప్పాలనో కూడా అర్థం కాదు. వాళ్ళు రాసేటువంటిది లిక్కర్ మద్యం అమ్మినటువంటి డబ్బులన్నీ తీసుకొని పోయి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని సంచుల్లో వేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు వార్తలు రాశారు. మరి అదే పద్ధతి జరిగింది కదా. జూన్ 12 తారీఖు నుంచి 2024 సంవత్సరం జూన్ 12 నుంచి అక్టోబర్ 26 వరకు వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ ఇంటికి వచ్చినాయా? నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు ఆ జూన్ 26 వచ్చినాయా? అసలు ఎట్లా సాధ్యమవుతుందయ్యా? నీ పేపర్లో రాసేటప్పుడు ఒక మినిమం ఇంకిత జ్ఞానము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గతంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళు నడిపింది ప్రభుత్వ అధికారులు నడిపినారు. ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ కూర్చొని ఆ షాప్స్ రన్ చేసేటప్పుడు ఆ ఎక్సైజ్ సిబ్బంది డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకుని రోజువారీ కలెక్షన్లు తీసుకొని నీకు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వాడేమో వినేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలా? చెప్పేవాడికన్నా వాడికి ఏదైనా అర్థం ఉండాలా దాంట్లో? ఏ రకంగా స్కామ్ చేయగలుగుతారు? ఏ రకంగా డబ్బులు తీసుకొని పోతారు? కొన్ని వేల షాపులు ఉన్నాయి. ఆ అన్ని వేల షాపులు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుతో ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తాయి డబ్బులు. వాళ్ళు తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఒకవేళ అట్లా వచ్చింటే నీకు జూన్ 12వ తారీఖు నుంచి నీకు వచ్చే డబ్బులన్నీ ఎక్కడ చేసినా ఆ వివరాలని ఒకసారి చెప్పు నువ్వు. రెండవది ఏంది మాట్లాడతారంటే, ఆన్లైన్ చేసేదానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేదానికి అవకాశం ఉన్నా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఒక వితండ వాదన. నేను ఏమైంది, ఎందుకు దీనికి అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎక్సైజ్ అధికారులు నేను కొంచెం క్లారిటీ అడిగా, ఎందుకు ఈ నిబంధన పెట్టారని. ఏం లేదు సార్, అప్పుడు షాప్లోకి వచ్చి ఈ యొక్క ఎవడైనా వినియోగదారుడు కొనుక్కోవాలని చెప్పి ఆ స్కాన్ కొడితే యూపీఐ ట్రాన్సాక్షన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కట్ అవుతా ఉంది, మాకు చేరడం లేదు. మేము అతనికి డెలివరీ, ఎందుకంటే మా అకౌంట్లోకి అది వచ్చినట్టు మాకు చూపించినప్పుడు మేము డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. మన ఘర్షణకు దారి తీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఎక్కడ వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉండాలా? ఇది మాకు కష్టంగా ఉందని చెప్పి చాలా రీటైల్ షాపుల్లో ఉన్నటువంటి మా అధికారులు మా దృష్టికి తెచ్చినప్పుడు ఎందుకయ్యా యూపీఐ వదిలే అంతా డైరెక్ట్గా క్యాష్ ఇవ్వమని చెప్పి అడిగినారు. దాన్ని రాగ్దాంతం చేసి క్యాష్ అంతా తీసుకున్నారంట. క్యాష్ అంతా మూటలు తీసుకొని పోయి ముళ్ళలు తీసుకొని పోయి చేశారంట. ఈజ్ ఇట్ పాసిబుల్? కొన్ని వేల ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలి, ఎక్కడే కానీ ఏ ఉద్యోగైనా నా దగ్గర నుంచి ₹1 తీసుకొని పోయి పలానాకి ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా మీరు విన్నారా? మరి అటువంటిది స్కామ్ అంటావు. స్కామ్ అనేది అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జరిగేది స్కామ్. నేను అడుగుతున్నా నువ్వు ఎక్సైజ్ టెండర్ పిలిచిన తర్వాత, నువ్వు టెండర్ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ₹10 ప్రతి ఒక్క బాటిల్ మీద నువ్వు పెంచి అమ్ముకోమని చెప్పి కమిషన్ పెంచినావే, నీకు ఎన్ని ముడుపులు అందంది ఈ రకమైనటువంటి జీవో ఇచ్చినావు? ఆ రోజు నువ్వు టెండర్లు పిలిచినప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఎంఆర్పి ప్రైస్ పైన ఎంతో పర్సంటేజ్ ఇచ్చినావు. దానికి అదనంగా ఈరోజు ప్రతి బాటిల్ మీద ₹10 కలెక్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు కానీ దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నావు? టెండర్లు ఇచ్చినటువంటి రోజు దాన్ని పాటించకుండా ఈరోజు అదనంగా ఇచ్చినావు అంటే దాదాపు దీనివల్ల 10,000 కోట్ల పైన నష్టం ఈ ప్రభుత్వానికి చెందుతూ ఉంది.
ఎందుకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు నాకు ఇది చెప్పు, ఇది స్కామా కాదా? రెండవది, నువ్వు ఆ రోజు కూర్చొని ఏంటేంటో బ్రాండ్లు చదివినావు, ఇవన్నీ జే బ్రాండ్లు అన్నావు. వీ విల్ కమ్అట్ విత్ దట్ లిస్ట్. ఆ లిస్ట్లో ఉన్నటువంటి మద్యము, ఆ డిస్టిలరీసు, ఆ బాటిల్స్ అంతా నువ్వు ఆరోపించినటువంటి కథలన్నీ, ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ లిక్కర్స్ అన్నీ ఇవన్నీ వచ్చినాయి, షాప్లో ఉన్నాయి. నువ్వు జే బ్రాండ్లు అన్నావు. ఎవరి హయాంలో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు? ఎవరు ఆ యొక్క లిక్కర్ బ్రాండ్స్ అన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? అది ఒకసారి నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చిన లిక్కరు, నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు జే బ్రాండ్ అవుతాయా? వినేవాడు ఎర్రోడైతే నువ్వు చెప్తానే ఉంటావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు. నీకు తోడు మళ్ళీ 2 పేపర్లు, కొన్ని ఛానళ్ళు. ఏమి ఎక్కడికి పోతాడాం? ఏమన్నా బుద్ధి ఉందనుకుంటాడవా? లేకుండా ఉంటే జనానికి బుద్ధి ఉందనుకుంటాడవా? లేకుంటే మాట్లాడే వాళ్ళు లేరనుకుంటాడవా? ఇంకొకటి కూర్చొని కొన్ని పత్రికల్లో కూర్చొని మద్యం దాగి చచ్చిపోతాంటారు. 2022లోనే దీంట్లో నాణ్యత లేదు, దీంట్లో కల్తీ మద్యం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పి ఒక పత్రికల్లో ఇటీవల వచ్చింది. నేను అడుగుతా, సిగ్గుందేమయ్యా మీకు పత్రికల్లో ఉండి? దాని మీద క్లియర్గా 2022లోనే నువ్వు ఇచ్చినటువంటి వార్త ఇది తప్పు, మేము ఇటువంటి సర్టిఫై చేయలేదని చెప్పి నువ్వైతే ఎవరైతే ఆ చెన్నైలో ఉన్నటువంటి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్పినారు, నీకు కావాలన్న ప్రూఫ్స్ అంతా. మేము అటువంటిది ఇవ్వలేదు, మేము ఇచ్చినటువంటి మాటలను వక్రీకరించినారని చెప్పి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళా కూర్చుండేది. ఈరోజు ఏమి టాపిక్ లేదు, మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు, మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెలిగిపోతున్నాడు. ఎక్కడికి పోయినా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్ని ఎట్లా తగ్గించాలా, ఆయన మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన అనుచరుల మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఎటువంటి బురద జల్లాలా, వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందుకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నా యొక్క బాధ్యత ఉంది కదా, ప్రజల తరపున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలకు నువ్వు చేసేటువంటి మోసాలు చెప్పాలా, లేకుండా ఉంటే నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు, చేయాలని నీకు గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా.